క్యారెక్టర్స్‌కి కష్టపడినవి ఉన్నాయండి? హోంవర్క్ చేయడం, గ్రౌండ్ వర్క్ చేయడం, ఇంటికెళ్ళిన అయి తర్వాత కష్టమేం కాదండి. అంతేం లేదు. ఓకే. బహుశా ఫిజికల్‌గా కూడా పెద్ద ఎప్పుడు ఫిజికల్ గురించి మాట్లాడదాము. 'శంబా'లో అంత భయపెట్టారు కదా! ఒక్కసారి ఏదైనా డైలాగ్ చెప్తారా మా ప్రేక్షకుల కోసం? డైలాగ్స్ ఏం భయపెట్టేలాగా. లేవండి. ఇప్పుడు నా డైలాగ్ భయపెట్టడం కాదు, మనిషే భయపెడతాను నేను. డైలాగ్స్ ఏం లేవు అక్కడ. అంటే లేదు. ఎనీ డైలాగ్. నో దేర్ ఇస్ నో 'శంబాలాలో' డైలాగ్స్. 'శంబాలా' కాకపోయినా పర్లేదు. ఏదైనా ఒకటి. అయ్యో బాబోయ్! ఆడిషన్ అనుకోండి. లేదు. అయ్యో అదే ఇక్కడే సోషల్ మీడియాలో దెబ్బ కొడతాను నాకు. ఎందుకంటే నేను డైలాగ్ చెప్పలేను. ఏం డైలాగ్స్ ఉన్నాయి మనకి? అలాంటి డైలాగ్స్ ఎప్పుడు ఇచ్చారు? పంచ్ లైన్లు మాకు ఎప్పుడు ఇస్తారండి? అడగండి, ఎప్పుడైనా ఇచ్చారా పంచ్ లైన్లు? లేదు. బట్ ఇప్పటికీ ఐ థింక్ వెన్నెలాదే చాలామందికి నచ్చిన డైలాగ్ ఏంటంటే ఇట్స్ ఫన్ టైమ్ రా అనేది. ఇట్స్ ఫన్ టైమ్ రా అనేది వాళ్ళు చాలా, ఎప్పుడైనా వాళ్ళు చేసే పని నుంచి పక్కకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, అంటే చదువుకుంటూ నేను విన్నాను తర్వాత ఐఐటీలోను అక్కడ హాస్టల్లోను, ఎంత చదువుతారా, తెచ్చుకో, ఇట్స్ ఫన్ టైమ్ నా. అలాగా నేను బొమ్మరీలు షూట్ చేస్తా ఉంటే చెప్పారు నాకు వచ్చి ఐఐటి స్టూడెంట్స్, that was nice. We started saying it was fun time అండి అని. That was my line. అంటే it was my line అంటే my line అంతే. దేవా లైన్ కూడా కాదు అది, అది ఒకటే నా లైన్. ఏదో యాడ్ చేస్తాం కదా ఆ టైప్. సో అలాగా కొన్ని చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి తప్ప శంబాలాలో విజువల్ రానెస్ చాలా ఎక్కువ ఉందండి. అంటే చాలా బాగా వచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఫైనల్ గా మీ ఫిజికల్ ఫిట్నెస్ సీక్రెట్స్? ఫిజికల్ ఫిట్నెస్ కాదు. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. ఓకే. ఫండమెంటలీ ఐఎమ్ నాట్ అ ఫుడీ. కానీ స్వీట్ ఒక్కటి ఈ మధ్య బాగా తింటున్నాను. అదొక్కటేనేమో. ఐ థింక్ దట్ ఐ షుడ్ నాట్ డూ. బట్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్. దెర్ ఇస్ నాట్ ఎనఫ్ డిసిప్లిన్ దో. అంటే డిసిప్లిన్ అంటే జిమ్ అని, లేకపోతే జిమ్ చేస్తా కానీ ఫ్రీక్ కాదు. ఫ్రీక్ అయితే ఖచ్చితంగా కాదు. ప్రజెంట్ మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్? ఈటీవీ విందు ఒకటి అయిపోయింది. జయపతి బాబు గారితో బ్లాక్ అండ్ వైట్ అనేది అయిపోయింది. ఇట్స్ అ ఫుల్ లెంత్ వెబ్ సిరీస్. యుల్ సీ మీ కంప్లీట్లీ డిఫరెంట్ అగైన్. శంబాలాలో ఏదో డిఫరెంట్ అన్నాను, లక్కీగా డిఫరెంటే కంప్లీట్గా. ఇది కూడా అంతే, బ్లాక్ అండ్ వైట్లో యుల్ సీ ఎ కంప్లీట్లీ ఫుల్ లెంత్. చాలా బాగా వచ్చింది అది కూడా. మళ్ళీనేమో ఈటీవీ విన్ యాప్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి వేరే ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అది మళ్ళీ వాలీబాల్ ఇస్ అ వర్కింగ్ టైటిల్. దానిలో మెయిన్ విలన్ చేస్తున్నా. మెయిన్ విలనే అనుకుంటా. అది చూసారా, ఇప్పుడు నాకు అది విలనా కాదా అని కూడా తెలియదు. బట్ క్యారెక్టర్ ఇస్ ఫుల్ లెంత్ అనమాట. ఫుల్ లెంత్, ఎక్స్టెన్సివ్, సో మచ్ ఆఫ్. ఆ డైరెక్టర్ కూడా చాలా ఫోకస్ చేసి ఎక్కువ, సార్ మీరు ఈ సీన్స్ అని మీరు నిలబెట్టేయాలి, ఇది మీ రెస్పాన్సిబిలిటీ అన్న లెవెల్లో ఉంది. సో దట్ వే, అందుకని నాకు చాలా దానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మళ్ళీ రాగ్మయూర్ ఉన్నాడు కదా, రాగ్మయూర్ ఒక సినిమా చేశాడు కామెడీ. ఇది కామెడీలో వచ్చిన కామెడీ అంతే. సో డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయండి? డ్రీమ్ రోల్స్ అనేవి లేదండి. అంటే ఇప్పుడు డ్రీమ్ రోల్ అంటే ఐ ఆల్వేస్ లవ్ టు బీ అన్ ఆర్మీ, లేకపోతే నేవీ. దోస్ ఆర్ డ్రీమ్ రోల్ అని చెప్పలేను, కానీ మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ అలాంటివి. ఓకే, నాకు చాలా ఆనెస్ట్గా ఉంటే బాగుంటుంది, ఆ టైప్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కానీ అప్పుడు చూడ్డాయి నువ్వు విలన్ లాగా ఉంటే చూస్తున్నారు. ఇప్పుడు శంబాలా కూడా నెగిటివ్ ఉంటే హాట్మన్ వస్తుంది. నాకు హాట్స్టార్లో 9 hours అని ఒకటి చేశాను. అది గట్టిగా వెళ్ళింది. అది ఐ హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్. సో ద థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అన్నీ కూడా విపరీతంగా నేను ఎంజాయ్ చేసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. అది తెలుస్తుంది అది. సో యా.